ప్రేక్షకులకు నమస్తే. నేను మీ డాక్టర్ భాస్కర్ రాజు. విశాఖపట్నంలో ఒక చిన్న స్కూల్‌లో ఒక చిన్న కుర్రాడు ప్రణయ్ తేజ్ అనుకుంటాను. టీచరు కొంచెం గద్దించి హోంవర్క్ చేయలేదని కొంచెం బెదిరించింది. చెంప మీద కొట్టింది. ఇదన్నీ గూడా మనకు టీవీ ఛానల్స్‌లో వీటిలో అన్నిట్లో నడుస్తున్నాయండి. అయితే ఈ చిన్న కుర్రాడు హోంవర్క్ చేయకపోవడం వలన టీచరు అంత గట్టిగా భయపెట్టాలా? ఇలాంటివన్నీ మనకు డిస్కషన్స్ వస్తాయండి. అయితే కొన్ని చూద్దామండి. నా ఏజ్ వాళ్ళు చిన్నప్పుడు మా టీచర్లు గూడా బానే భయపెట్టేవాళ్ళు. టీచర్స్ ఏమన్నా పని చేస్తే అది పిల్లల మీద కోపంతో ఏం చేయరండి. వాళ్ళు మంచిగా సిన్సియర్‌గా ఉండాలి. ఇలాంటి ఉద్దేశంతోటి వాళ్ళు అలాంటి భయపెడతారు. అయితే ఇక్కడ టీచర్ మరి కొంచెం ఎక్సెస్ చేసిందా అని మనం ఆ డిస్కషన్ పెట్టుకుంటే అది ఒక రకమైన డిస్కషన్ ఎళ్తుంది. ఇంకో డిస్కషన్ ఏంటంటే, ఈ కుర్రాడు మరి సిక్ ఉన్నాడా లేదా మనకు తెలీదు. బికాజ్ చాలా వరకు మెడికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, దాంట్లో చాలా వరకు బయటపడవు. టెస్ట్‌లలో కూడా బయటపడని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొందరేమంటారంటే భయపెట్టడం వల్ల హార్ట్ సడెన్‌గా ఆగిపోయింది. ఆగిపోయి అలా కొలాప్స్ అయిపోయాడు. మేబీ టైంకి ఫస్ట్ ఎయిడ్ గనక చేసుంటే బ్రతికేవాడేమో అని. ఇవన్నీ ఏందంటే ఇక ప్రిజ్యూమ్ చేసుకోవచ్చండి. ఇవన్నీ గూడా మనం ప్రిజ్యూమ్ చేసుకోవచ్చు. ఒకటి, ఆ కుర్రాడు అంత భయపడడానికి కారణం ఏంటి అంటే, చాలామంది కుర్రాళ్ళు అంటే ఎవరైనా ఫర్ దట్ మ్యాటర్ కొందరు చాలా ఈజీగా ఉండి సారీ టీచర్ నేను చేయలేదు టీచర్ ఆ టైప్‌లో కొందరు పిల్లలు మాట్లాడతారు. ఇంకొందరు భయపడతారు. అంటే అందరూ ఒకటేలాగే బిహేవ్ చేయాలని మనం అనుకోలేం గదా! సో, మరి టీచర్ తప్ప అనంటే నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్న ఈ ఏది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా లోకేష్ గారు గూడా రెస్పాన్స్ అయ్యి తీవ్రంగా ఖండించారు అని వార్తలొస్తున్నాయి. టీచర్ మీద ఏదో ఎఫ్ఐఆర్ గూడా బుక్ అయింది అని వార్తలొస్తున్నాయి. సో, మనం ఏం చేద్దామంటే ఆ వీడియో ఒకసారి చూద్దామండి. అంటే ఎవరిని తప్పు పట్టేటట్టు లేదు. మేబీ ఒక రకంగా బ్యాడ్ లక్ అనుకోవచ్చు. అలా జరగాలేమో. విధి నిర్ణయమేమో. ఐ డోంట్ నో. నాకు తెలీదు. ఆ వీడియో ఒకసారి చూద్దాం. సో, ఇక్కడ ఆడియో ఏం లేదండి. సో, ఆ కుర్రాడు హోంవర్క్ చేయలేదనో, ఏదో ఇన్‌కంప్లీట్ అసైన్‌మెంట్ ఏమో ఇచ్చి ఉంటుందేమే. సో, బహుశా షర్ట్ టైట్ ఉందో ఏముందో మనకైతే ఇవన్నీ తెలీదు. ఇవన్నీ తర్వాత ఇన్వెస్టిగేషన్‌లో తెలుస్తాయి. ఆమె కొంచెం కోపంగానే మరి ఇట్లా దగ్గరికి లాగేసి ఆ టైని, షర్ట్‌ని లూజ్ చేయడానికి ట్రై చేస్తుంది. మరి ఇలా చేయడానికి కారణం ఏంటో మనకు తెలీదు. అంటే మనం అక్కడ లేం కాబట్టి వి డోంట్ నో. చూడాలి. సో, తాను లాగేస్తే కుర్రాడేమో భయంతో చేతులు పెట్టి అంటే చాలా భయపడుతున్నట్టయితే ఇక్కడ అనిపిస్తుంది నాకు గూడా. సో, తాను భయపడుతున్నాడు. అంటే కొంచెం కుర్రాళ్ళు కొందరు చాలా భయపడే వాళ్ళుంటారు. అప్రిహెన్సివ్ ఉంటారు. మనం చెప్పలేము. అందున చిన్న కుర్రాడు. డోంట్ నో. వెరీ ట్రాజెడీ అండి ఇది. చాలా పెద్ద ట్రాజెడీ ఇది. సో, తర్వాత అదంతా అయిపోయిన తర్వాత ఆమె షర్ట్ తోటే లాగుతుంది. లాగి ఒక చెంపదెబ్బ కొట్టింది. కొట్టిన ఫ్యూ సెకండ్స్‌లోనే మరి ఏం జరిగిందో నిలబడే ఈ కుర్రాడు ఆ టీచర్ మీదే పడిపోయాడు. మనం స్పష్టంగా ఇక్కడ చూడొచ్చు. అలా పడిపోయాడు. ఆఫ్‌కోర్స్ ఇవన్నీ గూడా బ్లర్ చేయాల్సొస్తుంది. ఎందుకంటే కొంచెం సెన్సిటివ్ ఇష్యూ గాబట్టి. తర్వాత తాను కొంచెం కదిలిచ్చి అంటే ఏమన్నా అన్‌కాన్షియస్ అయ్యాడేమో అనుకుందేమో. కొంచెం కదిలిచ్చి లేపడానికి ట్రై చేసింది. గానీ కుర్రాడు లేవట్లేదు. టోటల్‌గా కొలాప్స్ అయిపోయాడు. సో, ఇలా ఎందుకు జరిగింది? టీచర్ ఎక్సెస్‌గా చేసిందా? ఈవెన్ మా కాలంలో గూడా టీచర్లు ఏమైనా తప్పు చేస్తే చేయి మీద స్కేల్‌తో కొట్టేవాళ్ళు. డిపెండ్స్ అండి. ఒక్కొక్క టీచర్ మీద ఉంటుంది. ఒక్కొక్క టీచర్ పద్ధతి ఒక్కొక్కలాగుంటుంది. మేమైతే ఎప్పుడు మా టీచర్‌లని ఇబ్బంది పెట్టలేదు. పెట్టినా గూడా మాది తప్పైపోయింది. మేము రేపు చేసుకొస్తాము. బికాస్ ఒక్కోసారి ఏదో పనుల వల్ల, రకరకాల ఫంక్షన్స్ వల్ల గావచ్చు, హోంవర్క్ చేయకపోవచ్చు. సో, ఇక్కడ టీచర్ ఎక్సెస్ చేసిందా? భయపెట్టిందా? అనే వాదన ఒకటైతే మనకు వినపడుతుంది. బట్ అది మనకు తెలీదు. బికాస్ ఒక్కో టీచరు ఒక్కొక్కలాగుంటారు. ఒక్కొక్కరు ఒకలాగుంటుంది. వి డోంట్ నో అది. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ అంతా ఏంటంటే తప్పు టీచర్‌దా? అంత ఎక్సెస్ చేయకుండా ఉండాల్సింది, కొట్టుండాల్సింది కాదు. ఒకటి గమనించండి ప్రేక్షకులు. ఒక చెంప మీద కొట్టినంత మాత్రాన ఒక వ్యక్తి చచ్చిపోతాడు అంటే
అది కొంచెం ఆడ్‌గా అనిపిస్తుంది. జస్ట్ ఒక చెంప కొట్టింది. ఎందుకంటే ఆ సీసీటీవీ ఫుటేజ్‌లో మాత్రం మనకు అలాగే అనిపిస్తుంది. జస్ట్ ఒక చెంపదెబ్బ మీద కొట్టిందామె అంతే. ఇంకేం లేదు. దానికే ఒక కుర్రాడు మరణిస్తాడా? అంటే భయంతో హార్ట్ ఏమన్నా ఆగిపోతుందా? మనకు తెలీదు. అది ఎందుకు జరిగింది? ఎలా జరిగిందో సింపుల్‌గా అనుకోవాలి. చాలా లవ్లీ కుర్రాడు. చాలా స్మార్ట్. అలా జరగడం మాత్రం చాలా దారుణము. పోతే ఆ కుర్రాడు కొలాప్స్ అయిపోయిన తర్వాత కింగ్ జార్జ్ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. ఎందుకంటే ఇది చాలా క్రిటికల్ టైమ్. ఎందుకంటే ఎలా తీసుకెళ్లారు? ఏం చేశారు? అది హార్ట్‌కి రిలేటెడ్ ప్రాబ్లమా? లేకుంటే ఆ భయం వల్ల బీపీ మొత్తం ఫాల్ అయిపోయి కింద పడిపోయాడా? దానివల్ల మరి ట్రాన్స్‌పోర్ట్ అప్పుడు ఎలా తీసుకెళ్లారు? అంబులెన్స్ వచ్చిందా? ఇవైతే మనకు డీటెయిల్స్ లేవు. పోతే మొత్తానికి అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత మనం చూస్తే బ్రాడ్ డెడ్ అని చెప్పారన్నమాట. అంటే హాస్పిటల్ చేరే సమయానికే ఆ కుర్రాడు మరణించాడు. సో, మనం ఏం చేయలేము ఈ విషయంలోనైతే. అయితే ఇంకోటి గూడా మనం ఇక్కడ అనుకోవాలి. అంటే ఈ కుర్రాడికి ఇలా జరిగింది గాబట్టి, ఒక టీచరు ఇంకో కుర్రాడిని కూడా ఇలా కొడితే అలాగే అవుతుందా అంటే, అందరికీ కావాల్సిన అవసరం లేదు. ఇది బ్యాడ్ లక్ అండి. ఇది ట్రాజెడీ. ఇది జరగకుండా ఉండాల్సింది. మరి ఆ కుర్రాడికి ఏమన్నా ప్రీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? నాకు తెలీదు. యాస్ ఎ ఆర్థోపెడిక్ సర్జన్ మేము ఎంబీబీఎస్‌లో చదువుకున్నాము. కార్డియాలజీ ఇవన్నీ గూడా చదువుకున్నాము. మెడిసిన్‌లో చదువుకున్నాము. ఆర్థోపెడిక్‌కొచ్చిన తర్వాత ఆర్థోపెడిక్‌కి రిలేటెడ్ కార్డియాక్ నాలెడ్జ్ కొంచెం తక్కువనే ఉంటుంది. పోతే కొంచెం ఐడియా ఉంటుంది గాబట్టి, దాన్ని మనం అనలైజ్ చేయడానికి ట్రై చేద్దాం. సో, ఇక్కడ మనం కొన్ని కారణాలు తెలుసుకోవడానికి ట్రై చేస్తే ప్రేక్షకులు, ఫస్ట్ ఏందంటే సడెన్ కార్డియాక్ అరెస్ట్ అంటారు. అది చిన్న పిల్లల్లో చాలా చాలా రేర్ అండి. అసలు జరగదు. మేబీ ఒక 1,00,000 మందిలో ఒకరికి జరగొచ్చు సడెన్‌గా. అంటే మరీ ఓవర్ ఎక్సైట్‌మెంట్ అయ్యి అలా జరిగే అవకాశం ఉంటుంది. చాలా రేర్ అది. సో, ఇక్కడ ఏం జరుగుతుంది అనంటే మోస్ట్‌లీ ఇది అస్యూమ్డ్ అండి. కారణాలు ఒకటి చెప్పాను గదా! బీపీ మొత్తం ఫాల్ అయిపోయి హైపోటెన్షన్ వచ్చేసి కింద పడిపోయి ఉంటాడు. మేబీ ట్రాన్స్‌పోర్టేషన్‌లో మరి బ్రెయిన్‌కి బ్లడ్ ఫ్లో కాక ఏమన్నా బ్రెయిన్ డెత్ వచ్చిందా? అలా మరణించాడా? మనకు తెలీదు. ఇగ ఇంకో కారణం ఏందంటే మనకు ఆల్రెడీ తెలుసు. హార్ట్‌లో ఒక రిథమ్ ఉంటుంది. అది ఎలక్ట్రిక్ నోడ్ ఉంటుంది. సో, ఆ ఫంక్షన్ వల్ల ఆ కొట్టుకోవడం వల్ల ఎలక్ట్రిక్ సిగ్నల్ మాల్ ఫంక్షన్ అయిందా హార్ట్‌లో? దాని వల్ల మరణించాడా? ఇది ఇంకో కారణం కావచ్చు. ఇవన్నీ అస్యూమ్డ్ అన్నమాట. సో, పెద్దవాళ్ళల్లో ఇది వచ్చే అవకాశం చాలా ఉంటుంది. హార్ట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ. చిన్న వాళ్ళల్లో గూడా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. కొన్ని రకాల జబ్బులుంటాయి. ఆ జబ్బుల వల్ల చిన్న వాళ్ళకి గూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో, మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఆహ్, చూద్దాం అసలు ఏ కారణం ఉంటుంది. సో, ఒకటి కారణం ఏమిచ్చారంటే కొరోనరీ ఆర్టరీ డిసీజ్. అంటే హార్ట్‌లో ఏవైతే బ్లడ్ వెసెల్స్ ఉంటాయో, బ్లడ్ సప్లై చేస్తాయో హార్ట్‌కి, దాంట్లో ఏమన్నా వచ్చే చిన్న పిల్లల్లో చాలా రేర్ అండి. మోస్ట్‌లీ ఇదేంటంటే ఏదన్నా బై బర్త్ ఏమన్నా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, దానివల్ల రావచ్చు. కొన్ని కంజనిటల్ హార్ట్ డిసీజెస్ ఉంటాయి. అది ఏమన్నా అవకాశం కావచ్చు. అంటే ఈ కుర్రాడికి అంతకుముందు ఏమన్నా బాగా ఆడినప్పుడు, ఏమన్నా బ్రెత్‌లెస్ అయ్యి ఫెయింట్ అయ్యాడా? ఒక్కోసారి వాళ్ళు మొత్తం బ్లూ అయిపోతారు. సైనోసిస్ డెవలప్ అవుతుంది. అంటే కంజనిటల్ హార్ట్ డిసీజ్ ఏమన్నా ఉందా? ఇవన్నీ అజంప్షన్స్. ఇదొకటి కావచ్చు. స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ ఉంటాయి. అదేమన్నా కారణమా? ఎందుకంటే వాల్వులార్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది కారణం కావచ్చు. చిన్న పిల్లలకి ఏందంటే రుమాటిక్ ఫీవర్ అంటారు. ఈ రుమాటిక్ ఫీవర్ వల్ల వాల్వ్స్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. సో, రుమాటిక్ ఫీవర్ వల్ల వచ్చి ఉంటుందా? ఇవన్నీ అజంప్షన్స్. లేదంటే ఏమన్నా రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అయిందా? ఇదొక కారణం. ఫిజికల్ ట్రామా అంటే టూ మచ్ ఆఫ్ ఎమోషనల్ స్ట్రెస్ వల్ల ఈ హార్ట్ రిథమ్ ఏదైతే బీటింగ్ ఉంటుందో అదేమన్నా ఎఫెక్ట్ అయిందా? ఇవన్నీ కూడా మనకు ప్రిజంప్షన్స్. సో, ఆఫ్‌కోర్స్ మన ఇండియాలో ఉన్న డేటా మనకు చాలా తక్కువ. సో, ఇక్కడ యూఎస్ఏ వాళ్ళు ఏదైతే న్యూయార్క్ స్టేట్ డిపార్ట్మెంట్‌లో ఒక రిసర్చ్ చేసి అక్కడ పాపులేషన్ కూడా చాలా తక్కువ కదా! ఇంకోటి రెగ్యులర్‌గా స్క్రీనింగ్ జరుగుతుంటుంది. మన దేశంలో స్క్రీనింగ్ జరిగినా కూడా ఈ డేటా కంపైల్ చేయడం కొంచెం మనం స్లో ఈ విషయంలో. సో, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ 15-23 వేల మంది పిల్లలకి ఏదో రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నట్టు చెప్తున్నారు. సో, ఇంకోటి కూడా చెప్పాను కదా! వార్నింగ్ సైన్స్ గాని, రెడ్ ఫ్లాగ్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే వాళ్ళకు అంతకుముందే ఏమన్నా నేను చెప్పా కదండీ! ఫెయింట్ అయ్యి పడిపోవడము అప్పుడప్పుడు. బాగా స్ట్రెస్ అయినప్పుడు స్కిన్ ఏమన్నా కొంచెం బ్లూయిష్‌గా అయిపోవడము, అన్‌కాన్షియస్ అయిపోవడము ఇలాంటివి ఏమైనా ఉంటే మేబీ ప్రీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం అనుకోవచ్చు. తర్వాత ఇంకోటి కూడా చెప్పాను కదా! అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ సిన్కోప్ అంటే స్పృహ తప్పి పడిపోవడం. సిన్కోపల్ అటాక్స్ అంటారు దాన్ని. జనరల్‌గా అలా పడిపోతే కాళ్ళు కొంచెం పైకెత్తి బ్రెయిన్‌కి బ్లడ్ ఫ్లో అయ్యేటట్టు చూసుకుంటే సరిపోతుంది. సో, ఇవన్నీ డిఫరెంట్ రీజన్స్. కొందరు పిల్లలకి రేర్‌గా చెస్ట్ పెయిన్ రావచ్చు. సివియర్ డిస్కంఫర్ట్ చెస్ట్‌లో రావచ్చు. ఇలాంటి లక్షణాలు అంతకుముందు ఏమన్నా ఉన్నాయా?
ఉంటే మేబీ అంతకుముందు ఏమైనా ఉన్నాయని మనం అనుకోవచ్చు. తర్వాత వాళ్ళు తొందరగా అలసిపోవడం, అంటే జనరల్గా పిల్లలు బాగా ఆడతారు, ఆడేటప్పుడు అందరూ ఆడుతున్నారు, నార్మల్ పిల్లగాడు బాగా ఆడుతున్నాడు, కానీ ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాడు తొందరగా అలసిపోతుంటాడు, ఎక్కువ ఆడలేడు, పరిగెత్తలేడు. అలాంటి సింటమ్స్ ఏమైనా ముందే ఉన్నాయా? షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటారు. షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటే తొందరగా అలసిపోతుంటారు, అంటే దే విల్ బికమ్ బ్రెత్లెస్ అనమాట. అలాంటిది ఏమన్నా లక్షణం ఉందా? సో ఇవన్నీ కూడా అంతకుముందు ఏమన్నా ఉన్నాయి అనుకుంటే మేబీ ఇలాంటిది చిన్న స్ట్రెస్ వల్ల, ఆ ఎగ్జైట్మెంట్ వల్ల ప్రాబ్లం వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇదొక అజంప్షన్ మనకు. సో దీనికి ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉంటాయా అని అంటే, ఒకటి నేను చెప్పాను కదండి, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి. అంటే ఇక్కడ ఏంటంటే హార్ట్ చేంబర్ చాలా చిన్నగా ఉంటుంది, హార్ట్ మజిల్ చాలా లావుగా ఉంటుంది. ఎందుకంటే ఇట్ హ్యాస్ టు వర్క్ వెరీ హార్డ్ అనమాట, బాగా గట్టిగా బలంగా కొట్టుకోవాల్సి వస్తుంది, బికాస్ ఆఫ్ సమ్ వాల్యులర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉండి కూడా అలా కొట్టుకుంటాయి. ఇంకోటి ఇదొకటి లాంగ్ క్యూటీ సిండ్రోమ్ అంటారు. ఇక్కడ ఏంటంటే కొంచెం రిథమిక్ డిసార్డర్ ఉంటుంది హార్ట్లో, కొట్టుకోవడంలోనే తేడా ఉంటుంది. కొన్ని ఈసీజీలో కూడా తెలియదు అంటారు, అంటే వాళ్ళు బాగా స్ట్రెస్ అయితే తప్పించి బయటపడవు. ఈసీజీ నార్మల్ ఉంటుంది, 2D ఒక నార్మల్ ఉంటుంది, చూడ్డానికి కుర్రాడు బాగానే ఉంటాడు, సో ఏం ఇష్యూస్ ఉండవు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయా? ఇంకోటి నేను టెట్రాలజీ ఆఫ్ ఫాలో అన్నాను కదా, మీరు గీతాంజలి సినిమా చూస్తే అందులో హీరోయిన్కి ఇదే టెట్రాలజీ ఆఫ్ ఫాలో అనే కంజెంటల్ అనామలీ ఉంటుంది. సో అలాంటి ఇబ్బందులు ఉంటే కూడా వాళ్ళకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మయోకార్డైటిస్ అంటారు, అంటే హార్ట్ మజిల్ ఇన్ఫ్లేమ్ అయిపోతాయి, దీనివల్ల ఇలాంటి ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి కొమోషియో కార్డిస్ అంటారు, అంటే చెస్ట్ మీద ఏమన్నా గట్టిగా తగిలినప్పుడు మిల్లీ సెకండ్లో ఎలక్ట్రికల్ ఇది వచ్చేసి వాళ్ళు మరణించడం. బట్ అలాంటిది మనకి ఇక్కడ కనపడలేదు, ఎందుకంటే టీచర్ చెంప మీద కొట్టినట్టుంది, హార్ట్ మీదనైతే ఏం తగలలేదు. ఇక నెక్స్ట్ ఇంకోటి కూడా నేను చెప్పాను కదా, రుమాటిక్ ఫీవర్ మన దేశంలో చాలా కామన్ అండి. ఇప్పుడు నేను చాలా తక్కువ చూస్తున్నాను. నేను ప్రాక్టీస్ చేసినప్పుడు ఏంటంటే ఈ రుమాటిక్ ఫీవర్ వచ్చిన చిన్న పిల్లలు చాలా మంది కనిపించేవాళ్ళు. అంటే వాళ్ళకు ర్యాషెస్ వస్తాయి, ర్యాషెస్తో పాటు వాళ్ళకు జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి, అలాగే హార్ట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో మామూలుగా రొమాటిక్ ఫీవర్తో ఎవరైనా ర్యాష్తో వచ్చారు, వాళ్ళకి జాయింట్స్ ఎఫెక్ట్ అయినాయి అంటే కంపల్సరీగా కార్డియాక్ ఎవాల్యుయేషన్ కూడా చేయిస్తాం అనమాట. అంటే మన వాల్వ్ ఎఫెక్ట్ అయ్యి హార్ట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, ఎందుకంటే ముందే మనం పెన్సిలిన్ లాంటిది పెడతాం వీళ్ళకి, పెట్టి కొన్ని మెడిసిన్స్ ఇస్తాం, దీనివల్ల అది కంట్రోల్ అయింది అనుకోండి బాగుంటుంది. కంట్రోల్ కాకపోతే హార్ట్ ఎఫెక్ట్ అయింది అనుకోండి చిన్నప్పుడే, వాళ్ళు ఇంకా పెద్దగా అయ్యాక ఇంకా ఎక్కువ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దాన్ని అర్జెంట్గా కంట్రోల్ చేయాలి. సో మన దేశంలో అది కామన్, బట్ వేరే దేశాలలో అంత కామన్ కాదు. ఇంకోటి సెకండరీ నాన్ కార్డియాక్ ట్రిగర్స్, సో ఎమోషనల్ స్ట్రెస్ అన్నాను కదా, అలాంటివి ఏమన్నా ఉండే అవకాశం ఉంది. సో ఇవన్నీ డిఫరెంట్ కారణాలండి. అంటే ఈ కుర్రాడు మరణించడానికి డిఫరెంట్ కారణం, కానీ మనకు ఈ కుర్రాడి బ్యాక్గ్రౌండ్ కూడా తెలియదు కదా. మేబీ మరి ఇక్కడ ఆ కుర్రాడికి ఏమన్నా పోస్ట్ మార్టం అలాంటిది ఏమన్నా చేశారా లేదా మనకు న్యూస్ వస్తుంది, నాకు తెలియదు ఇంతవరకు అయితే. మేబీ అది న్యూస్ వస్తే ఏమన్నా రీజన్ ఏమన్నా కనిపెట్టడానికి అవకాశం ఉంటుంది. సో అదొకటి. ఇలా కొలాప్స్ అయితే ఏం చేయొచ్చు? జనరల్గా చెప్తారు కదండి, చైల్డ్ కొలాప్స్ అయితే వెంటనే యాక్ట్ చేయాలి, సిపిఆర్ చేయాలి, అంటే హార్ట్ మీద ఇలా ఒత్తడము. యాక్చువల్గా ఈ రిథంలో ఏమన్నా ఎలక్ట్రికల్ డిస్టర్బెన్సెస్ ఉంటే డీఫిబ్రిలేటర్ కావాలి. ఆ డీఫిబ్రిలేటర్ పెడితే వాళ్ళు రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ మనకు ఒక స్కూల్ ఎన్విరాన్మెంట్లో డీఫిబ్రిలేటర్లు దొరకవు. ఈవెన్ పెద్ద హాస్పిటల్లో కూడా, అంటే మీడియం సైజ్ హాస్పిటల్లో కూడా డీఫిబ్రిలేటర్ దొరకకపోవచ్చు. సో అలాంటిది ఉంటుంది, అంటే ఐసీయూ సెటప్ ఉన్న హాస్పిటల్లో మాత్రమే ఈ డీఫిబ్రిలేటర్లు ఇలాంటివి దొరుకుతాయి. ఇంకో ట్రాజడీ ఏంటంటే మన దేశంలో చాలా మందికి ఈ సిపిఆర్ ఎలా చేయాలో తెలియదు. అంటే ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం వచ్చి గుండె ఆగిపోయింది అనుకోండి, వాళ్ళని పడుకోబెట్టేసి మన చేతులతో అలా చెస్ట్ మీద పెట్టి, అంటే గుండె ఎక్కడ ఉంటుందో అక్కడ పెట్టి ఇట్లా రిథమిక్గా ప్రెస్ చేయడం. అది ప్రెస్ చేయడం వల్ల హార్ట్లో ఏదైతే బ్లడ్ ఉందో అది సర్క్యులేట్ అవుతుంది, బ్రెయిన్ డెత్ రాకుండా ఆపుతుంది. సో ఇది కాకుండా మీకు ఇంకోటి కూడా ఉంటుంది, సిపిఆర్ కాకుండా డిఫిబ్రిలేటర్ గురించి ఆల్రెడీ చెప్పాను, ఏబిసి అంటారు. ఏ అంటే ఎయిర్వే, అంటే గొంతులో ఏమైనా స్టక్ అయి అలా కొలాప్స్ అవ్వచ్చు ఒక్కోసారి. అప్పుడు ఏంటంటే వాళ్ళని ఇట్లా గట్టిగా పెట్టి వస్తే ఆ స్టక్ అయింది ఏదో బయటికి వచ్చేస్తుంది. సో ఇదొకటి. తర్వాత బ్రీతింగ్ ఉందా లేదా చూడడం, బ్రీత్ చేయట్లేదు అంటే మేబీ ఆర్టిఫిషియల్గా బ్రీతింగ్ ఇవ్వాల్సి వస్తుంది, సర్క్యులేషన్. అంటే ఇప్పుడు లో బీపీ వచ్చేసి పడిపోయారు అనుకోండి, వాళ్ళను పడుకోబెట్టేయాలి, కూర్చోబెట్టకూడదు, వాళ్ళని పడుకోబెట్టేసి 2 కాళ్ళు ఎత్తి, అప్పుడు ఎత్తినప్పుడు ఏమవుతుందంటే కాళ్ళలో ఉన్న బ్లడ్ కూడా హార్ట్లోకి వెళ్తుంది, అక్కడ నుంచి సర్క్యులేట్ అయ్యి ఇట్ విల్ గో టు బ్రెయిన్ అనమాట. ఎందుకంటే బ్రెయిన్కి సర్క్యులేషన్ అందాలి, బ్లడ్ అందాలి, అది చాలా ముఖ్యం. ఇవన్నీ కూడా బేసిక్ లెవెల్లో
స్కూల్లో ఉన్న టీచర్లకు, పిల్లలకి, అందరికీ యాక్చువల్గా అయితే నేర్పియాలి. నేను ఎంబీబీఎస్ చేసేటప్పుడు మా ఫ్రెండ్స్తో కొందరితో కలిసి ఈ యాక్టివిటీ కూడా మేము చేశాం. వి యూస్ టు గో టు స్కూల్, ఫస్ట్ ఎయిడ్ ఏంటి, ఎలా చేయాలి, సిపిఆర్ ఎలా చేయాలి, ఏబిసి దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా వి యూస్ టు గివ్ ట్రైనింగ్ అనమాట. అఫ్ కోర్స్ తర్వాత మేము ఎంబీబీఎస్ తర్వాత మాకు అది కొనసాగించే వీలు పడలేదు. బట్ కాలేజ్ నుంచి, ఎందుకంటే కాలేజెస్ చాలా ఉన్నాయి, మెడికల్ కాలేజెస్ ఈరోజు, ఆ కాలేజెస్ నుంచి చాలామంది మెడికల్ స్టూడెంట్స్ వాళ్ళు వీక్లీ ప్రోగ్రామ్ పెట్టుకోవచ్చు. ఒక రోజు పెట్టుకొని ఒక ఊరు తీసుకోండి, లేకుంటే ఒక జిల్లాలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి టీచర్లకి, పిల్లలకి ఇవన్నీ నేర్పిస్తే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఎవరికైనా పిల్లలకి ప్రాబ్లం అయింది, పెద్దలకి ప్రాబ్లం అయింది అంటే హెల్త్ ఇష్యూస్ అనేది ఎవరికైనా రావచ్చు. అలా వచ్చినప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళి అంటే డీఫిబ్రిలేటర్ లేకున్నా పర్లేదు, అట్లీస్ట్ ఈ సిపిఆర్ చేయడము, ఏబిసి ఇంపార్టెన్స్ అంటే బ్రీతింగ్ చేస్తున్నాడా లేదా, పల్స్ ఎలా చూడాలి, ఇవన్నీ అందరికీ నేర్పించగలిగితే రేపు పొద్దున ఎవరికైనా ప్రాబ్లం వచ్చినా దాన్ని ఈ పిల్లలు కూడా రెడీ అవుతారు. ఇది ఒక ఉద్యమం లాగా బయటికి వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు కొందరికి మనం నేర్పించాం, వీళ్ళు వేరే వాళ్ళకి నేర్పించాలి. అలా వెళ్తూ ఉంటే ఏమవుతుంది అంటే ఎవరికైనా మెడికల్ ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లేలోగా అట్లీస్ట్ ఈ బేసిక్ ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటూ హాస్పిటల్కి తీసుకెళ్తే ఎవరికైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి, వాళ్ళని కాపాడడానికి చాలా స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఏం చేయకుండా హాస్పిటల్కి తీసుకెళ్లే బదులుగా ఏదో ఫస్ట్ ఎయిడ్ చేసి వాళ్ళకు బేసిక్గా బ్రీతింగ్ అయ్యేటట్టుగా, ఆ బీపీ మెయింటైన్ అయ్యేటట్టు చూసుకుంటూ హాస్పిటల్కి తీసుకెళ్తే ఇక తర్వాత అదంతా డాక్టర్లు చూసుకుంటారు. సో అది నేను చెప్పాలనుకున్నాను ప్రేక్షకులు. సో ఈ విషయమై మీరేం చెప్తారు? ఇలాంటి ట్రైనింగ్ ఉంటే బాగుంటుందా? మీరు చెప్పండి. మేబీ ఐ క్యాన్ ఆర్గనైజ్. మీరు ఏమైనా కామెంట్ రూపంలో పెట్టండి. ఎట్లాగో కాలేజెస్ ఉన్నాయి, వాళ్ళకి కమ్యూనికేట్ చేసి ఇలాంటి ట్రైనింగ్ కూడా ప్రతి స్కూల్లో, ప్రతి గ్రామంలో, ప్రతి ఆఫీసులో, ప్రతి చోట వర్కింగ్ ప్లేస్లో ఇలాంటి బేసిక్ ట్రైనింగ్ ఇవ్వగలిగితే ఎవరి మీదైనా ఇలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు ఈ బేసిక్స్ తెలుసుకొని ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడానికి కానీ, జనాల ప్రాణాలు కాపాడడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కామెంట్ పెట్టండి, అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ స్వాస్థ్య ద హెల్త్ ఛానల్ గురించి మీ బంధువులకి, మీ స్నేహితులకి చెప్పండి. అలాగే ఏమన్నా హెల్త్ ఇష్యూస్, మీరు ఏమన్నా పర్టికులర్ ఇష్యూ నాకు కవర్ చేయాలని మీరు నాకు కామెంట్ పెడితే ఆ టాపిక్ని నేను కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ప్రేక్షకులు ఉంటాను. నమస్తే.